సబ్మెరైన్లోకి వెళ్ళిన తరువాత ఎన్నాళ్ళు సబ్మెరైన్లో ఉండాలి ఎవరు చెప్పరు. అది పరమరహస్యం. అది సముద్రం లోపల పెడుతుంది ఓడ. అది సముద్రం పైన వెళ్ళదు, ఎక్కడో కొన్ని మైళ్ళ లోతుకి వెళ్ళి వెడుతుంది. కాబట్టి సూర్యరశ్మి కనపడదు, సముద్రం మధ్యలో ఉంటుంది. ఏ చిన్న కన్నం పడినా అయిపోయినట్టు. 12 గంటలకు ఒకసారి కళ్ళు మండిపోతే ప్రాణవాయువు తగ్గింది అని. ఇప్పుడంటే అణుశక్తితో వచ్చినటువంటి కొత్త సబ్మెరైన్స్ వచ్చాయి. అవి 12 గంటలకు ఒకసారి పైకి వస్తే అది కూడా సముద్రం మీదకి రాదు, ఎక్కడో పైన ఉన్నటువంటి ఒక పరికర సహాయంతో గాలిని లోపలికి తీసుకుంటే 12 గంటలు మళ్ళీ ప్రాణవాయువు అందుతూ ఉంటుంది. గడ్డం చేసుకోవడానికి కూడా వీల్లేదు అందులో ఉన్నంతకాలం. ఎందుకంటే ఎక్కడైనా అడ్డుపడుతుందని చెప్పి క్షురకర్మ కూడా చేయడానికి వీల్లేదు. అలా ఉండి ఇబ్బంది ఏర్పడినప్పుడు రాత్రి లేదు పగలు లేదు, అంత